షూటింగ్ లొకేషన్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్లో స్వాగతం. సో, ఇక్కడ మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో అది 'లౌక్యం' మూవీ నుంచి 'తేరీ బ్యూటిఫుల్ ఆంఖే' అన్న పాట. దాని నుంచి ఒక చిన్న క్లిప్ తీసుకొని అదసలు ఎక్కడ షూట్ చేశారు అనేది మనం రివర్స్ ఇంజినీర్ చేసి ఆ లొకేషన్‌ని గూగుల్ స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. అయితే ఈ పాట మొత్తానికి స్విట్జర్లాండ్‌లో 4 డిఫరెంట్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయడం జరిగింది. పోతే ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ ఏదైతే ఉందో ఇది ఫ్రీబర్గ్‌లో షూట్ చేశారు. ఓకే. సో, ఈ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఇందాకటి క్లిప్ నుంచి నేను తీసిందే. సో, అక్కడ అంటే ఫ్రీబర్గ్‌లో సెయింట్ నికోలస్ కేథడ్రల్ అని ఉంది. సో, ఇది దాని దగ్గర షూట్ చేశారు మొత్తానికి. సో, ఈ ఫ్రీబర్గ్ అనేది స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్ అని ఉంది. సో, ఆ బెర్న్ నుంచి ఇది సౌత్ వెస్ట్‌లో ఉన్న ఒక లొకేషన్, ఒక సిటీ. ఓకే. సో, గూగుల్ మ్యాప్స్‌లో శాటిలైట్ వ్యూ యాక్టివేట్ చేసి ఇదిగోండి ఇది స్విట్జర్లాండ్. సో, అది మనం ఇప్పుడు జూమ్ చేసి మెల్లిగా ఈ ఫ్రీబర్గ్ వైపు వెళ్దాము. సో, ఇదిగోండి ఇది అటు జూరిక్ వెళ్ళిపోయింది. ఇటు ఇదిగోండి ఇది బెర్న్ వాళ్ళ క్యాపిటల్. సో, కొద్దిగా సౌత్ వెస్ట్‌లో మీరు చూసారంటే అదిగోండి ఫ్రీబర్గ్ అన్న ఈ లొకేషన్ ఉంది. అదొక సిటీ అది. సో, అక్కడ ఇంకొద్దిగా జూమ్ చేసుకుంటూ వెళ్తే ఇదిగోండి సెయింట్ నికోలస్ కేథడ్రల్ అన్న ఆ ఏరియా దగ్గరికి వచ్చేసాము. సో, ఇది మొత్తానికి సెయింట్ నికోలస్ కేథడ్రల్. ఈ క్లిప్ అక్కడే షూట్ చేశారు. ఓకే. సో, ఈ శాటిలైట్ వ్యూ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో సెయింట్ నికోలస్ కేథడ్రల్ దగ్గర ఉన్న ఏరియా. సో, దాంట్లో ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు రెడ్ కలర్ పాలిగాన్‌లో సెయింట్ నికోలస్ కేథడ్రల్‌ని మార్క్ చేశాను. తర్వాత మన యెల్లో కలర్ రెక్టాంగిల్ అదే పాలిగాన్ ఏదైతే ఉందో దానిలో ఒక చిన్న ఫౌంటైన్ ఉంది. ఆ ఫౌంటైన్ సెంటర్‌లో ఒక డిజైన్ ఉన్న ఒక పిల్లర్ ఉంది. సో, ఆ ఫౌంటైన్‌ని మార్క్ చేశాను. తర్వాత గ్రీన్ కలర్ యారో ఏదైతే ఉందో అది కెమెరా అంటే పొజిషన్ అండ్ కెమెరా చూస్తున్న డైరెక్షన్. రైట్? సో, ఇది ఇప్పుడు మనము ఇందాకడ అదే సాంగ్ స్క్రీన్ షాట్ అది చూసారనుకోండి అదిగోండి రెడ్ కలర్ ఏదైతే హైలైట్ ఉందో అది మనం ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్‌లో చూసాం కదా! శాటిలైట్ స్క్రీన్ షాట్‌లో చూసాం కదా! రెడ్ కలర్‌లో కేథడ్రల్ మార్క్ చేశాను అదే. సో, అది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఇందాకడ యెల్లో కలర్ హైలైట్‌లో ఫౌంటైన్ ఉంది ఒకటి అని చెప్పాను కదా! సెంటర్‌లో డిజైన్ ఉన్న పిల్లర్ అది ఇదిగోండి ఈ స్క్రీన్ షాట్‌లో లెఫ్ట్ సైడ్‌లో మనకి కనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ లొకేషన్ మనం స్ట్రీట్ వ్యూలో విజిట్ చేద్దాం. ఓకే. సో, ఇదిగోండి స్ట్రీట్ వ్యూ యాక్టివేట్ చేయడానికి మన ఐకాన్ డ్రాప్ చేస్తున్నాను. అయితే బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల మీదే మనం నావిగేట్ చేయడానికి ఉంది. ఇష్టం వచ్చినట్టు తిరగడానికి లేదు. సో, అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది మన సెయింట్ నికోలస్ కేథడ్రల్ మొత్తానికి. సో, ఇది చూసారు కదా! దాని ఎదురుగుండా ఉన్న ఏరియా ఇదంతా. ఓకే. సో, ఆ పక్కన ఉన్న బిల్డింగ్స్ కూడా మనకి మ్యాచ్ అవుతున్నాయి యాక్చువల్‌గా. అంటే పాటలో చూసిన స్క్రీన్ షాట్ దానికి అనుకూలంగా. ఓకే. నేను యాక్చువల్‌గా కెమెరా పొజిషన్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. అన్‌ఫార్చునేట్‌లీ అది కుదరట్లేదు. సో, ఇంకోసారి కూడా వేరే వేరే లొకేషన్‌లో మన ఐకాన్‌ని డ్రాప్ చేస్తాను. ఇదిగోండి ఇది అప్రాక్సిమేట్ కెమెరా పొజిషన్ ఇది. అండ్ ఇదే యాంగిల్‌లో మొత్తానికి ఆ షాట్ తీశారు. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్ మీరు చూడబోయే స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మనం ఏదైతే స్ట్రీట్ వ్యూలో మనం ఆ లొకేషన్‌ని విజిట్ చేసామో దాని నుంచి తీసిందే. సో, దీనిలో మళ్ళీ కూడా మన సెయింట్ నికోలస్ కేథడ్రల్‌ని రెడ్ కలర్ మన పాలిగాన్‌తో మార్క్ చేశాను. అలానే ఈ ఫౌంటైన్ అని అన్నాను కదా! అదిగోండి అది లెఫ్ట్‌లో ఈ జస్ట్ ఈ ఒక పిల్లర్ ఈ 2 పిల్లర్స్ ఉన్నాయి చూడండి. దాని పక్కనే యెల్లో కలర్ ఏదైతే ఉందో మన పాలిగాన్ దాంతో ఈ ఫౌంటైన్‌ని మార్క్ చేశాను. ఆ సెంటర్‌లో ఒక డిజైన్ ఉన్న పిల్లర్ ఉంది. అన్‌ఫార్చునేట్‌లీ దీనికంటే దగ్గర వెళ్ళడానికి మన ఆ బ్లూ లైన్స్ ఏవైతే ఉన్నాయో మన స్ట్రీట్ వ్యూలో అవి పర్మిట్ చేయట్లేదు. సో, ఇదే బెస్ట్ పాసిబుల్ పొజిషన్. సో, దీంతో మన సాంగ్ వ్యూ స్క్రీన్ షాట్‌ని మ్యాచ్ చేస్తే అదిగోండి మనకి రెడ్ కలర్ పాలిగాన్‌లో సెయింట్ నికోలస్ కేథడ్రల్ 100% మ్యాచ్. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఫౌంటైన్ 100% మ్యాచ్. ఓకే. సో, మొత్తానికి మీకు ఈ షార్ట్ వీడియో నచ్చిన పక్షంలో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీరు మా ఛానల్‌కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదే పాట మీద ఇంకా వేరే క్లిప్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు అంటే నచ్చిన పక్షంలో మీరు అవి కూడా చూడొచ్చు. లేదు ఓపిక ఉంది అనుకుంటే మొత్తం 3 అవర్స్ 15 మినిట్స్ రఫ్‌గా ఫుల్ వీడియో ఉంది. ఏ టు జెడ్ మొత్తం పాటలో ఉన్న ప్రతి షాట్‌లో ఉన్న ప్రతి లొకేషన్ మేము అల్ట్రా డీప్ డీటెయిలింగ్ లెవెల్‌లో రివర్స్ ఇంజినీర్ చేసి మొత్తానికి ప్రెజెంట్ చేసాము. సో, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ
అంటే ఏ ఇండియన్ మూవీ అయినా సరే వాటిలో పాటలు ఎక్కడ షూట్ చేశారు, అవి మనం వెతికి పట్టి మొత్తానికి ఆ లొకేషన్స్ని విజిట్ చేయడం, ఇదే ఈ ప్రాజెక్ట్ యొక్క గమ్యం. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.